హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కిచెన్లో ఓవెన్ లేకుండా స్టవ్ పైన సూపర్ సాఫ్ట్ ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని 3/4 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1.5 కప్ మైదా ఆర్ వీట్ ఫ్లోర్ అండ్ 1.5 కప్ మిల్క్ అండ్ 3/4 కప్ బటర్ ఆర్ గీ, లేకపోతే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆల్టర్నేటివ్. లంప్స్ ఏమీ లేకుండా సరిగ్గా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ మిల్క్ వచ్చేసి ఒకేసారి యాడ్ చేయకుండా నేను కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. నాకు ఓవరాల్గా 1.5 కప్ మిల్క్ పట్టింది. అలానే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. నార్మల్గా బీటర్తో మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మనం బీట్ చేసుకుంటున్నప్పుడు ఒకటే యాంగిల్లో బీట్ చేసుకోవాలి. అలానే మనం మినిమం ఒక 1/2 అవర్ వరకు బీట్ చేసుకోవాలి. బీట్ చేస్తున్నప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి. అలా వస్తే పర్ఫెక్ట్ గా కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయినట్టు. టెక్స్చర్ కూడా ఇలా ఉండాలి సాఫ్ట్ గా. స్టవ్ పైన ఒక పెద్ద పాన్ తీసుకొని శాండ్ ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. దాంట్లో ఆయిల్ తో గ్రీస్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి కానీ, ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నా కాబట్టి గోధుమ పిండి అట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. బబుల్స్ ఏమీ లేకుండా వేసుకోండి. బబుల్స్ ఏమైనా వస్తే కొంచెం దాన్ని ఇట్లా తడిపితే బబుల్స్ అన్నీ పోతాయి. అలా సెట్ అయిన తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ పైన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో 35 నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేయండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, కింద బర్న్ అవుతుంది. 45 మినిట్స్ తర్వాత టూత్ పిక్ తో గానీ ఇలా నైఫ్ తో గానీ చెక్ చేయండి. క్లీన్ గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టు. అలా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కేక్ జాగ్రత్తగా బయటకు తీసుకొని కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మన ఎగ్లెస్ కేక్ స్టవ్ లో ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.